తెలంగాణ రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రెడిట్ తమదంటే తమదని అధికార విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ చెబుతుంటే ఆర్డినెన్సే కాదు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. మరోవైపు జాగృతి పోరాటంతోనే సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. మరి ఏది నిజం? స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ప్రకటించారు. పరిషత్, సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆనాడు కామారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే కర్ణాటక సీఎం సిద్ధారామయ్యతో 42% రిజర్వేషన్లపై హామీ ఇప్పించారు. దీంతో 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది రేవంత్ సర్కార్. మీకు 12% రిజర్వేషన్లు ఇస్తాను మోసం చేసిండు. మైనారిటీ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 6 గ్యారెంటీలు మహాలక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు ప్రతి నెల 2500 మీ ఖాతాలో పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్స్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీసీ ఛాంపియన్స్ తామేనని అధికార కాంగ్రెస్ చెబుతుండగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు తగలబెట్టారు. ఆర్డినెన్స్ వద్దని చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చట్టబద్ధత కల్పించిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్ వర్సెస్ కవిత అనే విధంగా శుక్రవారం తెలంగాణ రాజకీయాలు నడిచాయి. గురువారం ఆర్డినెన్స్ పై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రోజు అర్ధరాత్రి ఖమ్మం పర్యటన నుంచి హైదరాబాద్ వచ్చిన కవిత తన నివాసంలో సంబరాలు చేసుకున్నారు. ఈ ఆర్డినెన్స్ జాగృతి విజయంగా కవిత ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఒక అడుగు ముందుకు పడిందన్న కవిత ఈ ఆర్డినెన్స్ ను స్వాగతించారు. మరి నిన్న కేబినెట్ లో ఒక డెసిషన్ వచ్చింది. మేము ఆర్డినెన్స్ పెడతా ఉన్నాము. ఆ ఆర్డినెన్స్ పెట్టి 42% ఇచ్చేంత వరకు కూడా ఎన్నికలకు వెళ్ళము అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. యునైటెడ్ పూలే ఫ్రంట్ విజయంగా మేము భావిస్తాం. ఇదిలా ఉంటే కవిత తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రాహుల్ ఎజెండా, రేవంత్ కమిట్మెంట్ తో ఈ ఆర్డినెన్స్ తెచ్చామని, మధ్యలో కవిత ఎవరంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఘాటుగా స్పందించారు. కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోడిల్లా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు నీకు. మొత్తానికి తెలంగాణ రాజకీయం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తో మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే ఇది మా పోరాట ఫలితమేనని
ఎమ్మెల్సీ కవిత చెప్పడం కాకపుట్టిస్తోంది. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.